బొమ్మ బ్లాక్ బస్టర్ మామూలు కాదు, కోసం ఎర్రేనా అయితా సొరేనా అయితా బొమ్మ బ్లాక్ బస్టర్. బాగుంది యాక్షన్ ఎంత మొత్తం బాగుంది. సూపర్. ప్రభాస్ ఎలివేషన్ చాలా బాగుంది. సినిమా ఏం బాగాలేదు, ఎంత బాగుందో ఎంత పెట్టాడు, ఏం బాగాలేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. కేజీఎఫ్ కాలేదు పనే చేయ, కేజీఎఫ్ కాలేదు డబల్ ట్రిపుల్ సీట్ల మీద ఎవరు కూర్చోరు అసలు. రీచ్ కాదన్న అసలు మాకు చాలా అనిపించింది అన్న. ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి బ్లాక్ బస్టర్ వచ్చింది, హిట్ కాదు బ్లాక్ బస్టర్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత చాలా మాకు ఫైట్స్ కాదు. లాస్ట్ ఫైన్ ఇంటర్వెల్ ఊహించిన ఎక్స్పెక్ట్ చేయలేరన్న, అట్లా ఉంది అన్న. పార్ట్ 1 బ్లాక్ బస్టర్, పార్ట్ 2 అంటే ఏం అర్థం ఊహించలేమన్న. సినిమా బాగుందన్న, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఫైట్స్ అన్న, ఒక్కొక్క యాక్షన్ బ్లాక్ ఫైట్స్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ కానీ చాలా బాగుంది సినిమా. ఫైట్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మెయిన్ అన్న, మించాం ఖచ్చితంగా. లేదు లైన్ అన్నారు కానీ నాకేం అనిపించలేదు అలా. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ హిట్. చెప్పు అన్నా కానీ మన ప్రభాస్ దిక్కే అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కి అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? ఇది అంతకు మించి వచ్చే రకం ఉంది. అంటే కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉన్నదా లేదా దీనికి డిఫరెంట్? సలార్ డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజిఎం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి, అంతకు మించి ఉన్నాయి. ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్స్ అయితే అంతకు మించి ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే సిటీలో కూర్చొని మొత్తం ఎంజాయ్ చేస్తారు. సిటీలో అసలు కూర్చోరు అసలు, మొత్తం ఫుల్ ఎంజాయ్. సెకండ్ కి బూత్ బాంబ్స్ వస్తున్నాయి చూస్తుంటే, సెకండ్ కి బూత్ బాంబ్స్ ఇట్లా తేలుతున్నాయి మొత్తం. చలి గాలి వేడి తొంట్లలో వస్తుంది. మస్తుందన్న మూవీ. ప్రభాస్ అయితే తోపు తీసే సినిమా తీసింది. బాడీ ప్రభాస్ తోపు ఉందన్న. బాగుందన్న, సూపర్ ఉందన్న. సెకండ్ అంతే కేజీఎఫ్ తీరే ఉందన్న. ఒక సైడ్ నుంచి కేజీఎఫ్, ఒక సైడ్ నుంచి సలార్, రెండు ఒకటే అన్న. దేనికి తక్కువ లేదన్న అది సినిమా. సినిమా చూస్తుంటే బూత్ బాంబ్స్ వస్తున్నాయి. ఎవరు లెవెల్ వాళ్ళే అన్న దీంట్లో. ఈ సినిమాలో అయితే సలార్ లా మన ప్రభాస్ ఎట్లనో కేజీఎఫ్ గా చేసట్టే. ఎందుకంటే డైరెక్టర్ ఎవరు మన ప్రశాంత్ నీలే. ఎట్లా ఉండాలో అన్నకి తెలుసు, అన్న అట్లనే తీసిండు. ఇట్టు కొడుతున్నాం ఈ సినిమాతోని. మళ్ళా ప్రభాస్ క్రేజ్ మళ్ళా పెంచుకుంటా పోతున్నాం. కల్కి నెక్స్ట్ స్పిరిట్ గా ఇవన్నీ మనవే.